వ్యవస్థలు చాలా ముఖ్యమైనవి మన రాజ్యాంగం ప్రకారం. ఒకటి లెజిస్లేచర్, శాసనసభ, చట్టాలు చేసేటువంటి వ్యవస్థ. రెండు న్యాయ వ్యవస్థ, ఈ శాసనసభలో చేసినటువంటి చట్టాలని ఇంటర్ప్రిట్ చేసేటువంటి వ్యవస్థ. మూడు ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. ఏ చట్టాలు అయితే చేశారో శాసనసభ గాని లేదా న్యాయ వ్యవస్థ గాని ఎటువంటి ఆర్డర్స్ ని చట్టాలని పాస్ చేశాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యవస్థ. ఈ మూడు ఫంక్షన్స్ సభ్యంగా ఉన్నప్పుడే దేశ వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ తో ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకు అంటే ఎగ్జిక్యూటివ్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ అథారిటీ. ఏదైనా ఒక చట్టం చేసినా, ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వరకు ఎగ్జిక్యూటివ్ బాధ్యత. ఇక్కడికి వచ్చేసరికి ఇష్యూస్ ఎప్పుడైనా వస్తుందంటే లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల చేత ఎన్నుకొనబడి వాళ్ళు, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకొనబడి ఒక చట్టం చేసేటువంటి అధికారాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అది ఎవరిచ్చారు? రాజ్యాంగమే ఇచ్చింది. అవునా కదా? రాజ్యాంగమే ప్రొవైడ్ చేసింది వాళ్ళకి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వస్తారు, ఎన్నికల్లో వాళ్ళు నిలబడతారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళకి చట్టం చేసేటువంటి అధికారం వస్తుంది. మరి ఈ చట్టం చేసే సమయంలో వాళ్ళు ఏకపక్షంగా కానీ లేదా ఒకరికి అనుకూలంగా కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా లేదా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా స్వార్థపూరితమో ఇంకొక విధంగా ఉంటే కనుక అలాంటి సందర్భంలో ఆ చట్టాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారి పరిశీలనకు వచ్చిన తర్వాత అది రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటాం. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి సరిపోతుందా లేదా ఇది డీవియేట్ అవుతోందా, ప్రిన్సిపల్స్ బేసిక్ లెజిస్లేటివ్ ప్రిన్సిపల్స్ డీవియేట్ అవుతుంది అనేది గమనిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశంలో రెండు రకాల లెజిస్లేచర్స్. అంటే సెంట్రల్ లెవెల్ ఒకటి, మనం కేంద్ర క్యాబినెట్ ఏదైతే చెప్పుకుంటామో పార్లమెంట్ ఏదైతే చెప్పుకుంటామో పార్లమెంట్ లో ఎంపీలు వెళ్తారు, వాళ్ళు అక్కడ దేశానికి సరిపడా చట్టం చేస్తారు. కింద స్థానంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారు. ఆ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ తో కలిసి ఒక చట్టాన్ని చేసేటువంటి అధికారం ఉంటుంది. ఈ చట్టం చేసిన తర్వాత ఒక బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ఉభయ సభలు అంటాం, ఏదైనా రాజ్యసభ కానివ్వండి లేదా లోక్సభ కానివ్వండి, ఇక్కడికి వచ్చేసరికి అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్ద సభ, చిన్న సభ, రెండు సభల్లో డిస్కషన్ అయిన తర్వాత ఆ బిల్లుని వాళ్ళు పాస్ చేసిన తర్వాత దానిని రాష్ట్రం అయితే గనక గవర్నర్ అనుమతి కోసం పంపిస్తుంది, సెంట్రల్ అయితే గనక రాష్ట్రపతి అనుమతి కోసం పంపిస్తారు. కానీ ఇక్కడ రాజ్యాంగంలో చెప్పబడింది ఏంటంటే రాష్ట్రం చట్టం చేసిన అంటే బిల్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ కి ఎటువంటి సందిగ్ధం ఉన్నా సరే దాన్ని తిప్పి వెనక్కి పంపవచ్చు. మళ్ళీ తిరిగి దానిపై చర్చ పెట్టి గనక లెజిస్లేటివ్ అసెంబ్లీ తిరిగి లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సజెషన్స్ తో తిరిగి దాన్ని గవర్నర్ కి మళ్ళీ సిఫారసు చేస్తే గవర్నర్ దాన్ని వెనక్కి పంపడానికి ఎటువంటి అధికారం ఉండదు, దాన్ని అసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నరు తనకి ఏదైనా డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు దాన్ని ప్రెసిడెంట్ సమీక్ష కోసం ఆ బిల్లుని హోల్డ్ లో ఉంచవచ్చు. అయితే ఇక్కడ ఎంత కాలం హోల్డ్ లో ఉంచాలి అన్నది సమస్య. సరే, ఒక బిల్లు ఏదైనా అగైనెస్ట్ ది పబ్లిక్ పాలసీ ఆఫ్ ద స్టేట్, అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాలకు వ్యతిరేకంగా ఉంది లేదా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది అనుకుంటే ఒక బిల్లుని ఏదైనా హోల్డ్ లో పెట్టచ్చు. అలాంటిది 10 బిల్లు, ఆల్మోస్ట్ 10 బిల్లుల పైన హోల్డ్ లో పెట్టిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ కి మరి ఇప్పుడు రాష్ట్ర లెజిస్లేచర్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ఏదైనా సరే సెంట్రల్ ఏజెన్సీస్ ద్వారా సెంట్రల్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళ సప్రెస్ కి గురవుతుంటే అంటే ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక హక్కు ఉంటుంది కదా, సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సప్రెస్ కి గురైనప్పుడు మరి వారిని ఎవరిని ఆశ్రయించాలి? ఎందుకంటే పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం కాదు, వాళ్ళ పార్టీ కాదు. రాష్ట్రపతి ఎందుకు హోల్డ్ లో పెట్టారో కామెంట్ రూపంలో వీళ్ళకి ఇవ్వరు. అది ఎన్ని రోజులు అలా ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక వ్యక్తి ఒక 35-40 ఏళ్ళు ఉన్న వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. అతనికి డాక్టర్ ఒక 3 రోజుల్లో వైద్యం చేస్తే బతుకుతారు, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఓకేనా? అయితే ఇప్పుడు అది ఇమీడియట్ గా డెసిషన్ తీసుకుంటేనే కదా అతనికి ఆపరేషన్ చేయాలా అనేది డాక్టర్లకి అర్థమవుతుంది. ఆ పేషెంట్ అటెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాలా? అలా కాకుండా ఆ పేషెంట్ కి సంబంధించిన బంధువులు ఎవరైనా హాస్పిటల్లో ఉండి వాళ్ళు కనుక ఆ పేషెంట్ యొక్క తండ్రి కోమాలో ఉన్నాడు, అతను కోమా నుంచి బయటకు వచ్చాక అతను చెప్తే ఆపరేషన్ చేద్దాం అన్నారనుకో, అప్పటిదాకా మనిషి బతుకుతాడా, చేస్తాడా?
సో లెజిస్లేచర్ మెయిన్ పర్పస్ ఏంటి ఇక్కడ? The purpose of the legislature is to make the laws and to amend the laws, which is not against the public policy and which should be useful to the public service. ఒక రాష్ట్రము తన అధికారాన్ని వినియోగించాలన్నా లేదా తను ఏదైనా చట్టబద్ధత తేవాలి అనుకున్నటువంటి, ఇప్పుడు ఒక రెవెన్యూ లాస్ ఏదో పాస్ చేశారు, ఒక రెవెన్యూ చట్టమే పాస్ చేశారు, దాన్ని ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించేసి దాన్ని అక్కడే హోల్డ్ లో పెట్టేశారు అనుకోండి, రాష్ట్ర ఆదాయాన్ని గండిపడ్డట్ట కాదా? అంటే అక్కడ మన రాజ్యాంగ విలువల స్ఫూర్తికి అది వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. ఓకే, కానీ మధుశర్మ గారు ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సుప్రీం కోర్టు డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కే టైం లైన్ ఫ్రేమ్ చేయవచ్చా? అదే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, అతిగా స్పందించిందా సుప్రీం కోర్టు అని. ఎస్ దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు హూ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ప్రెసిడెంట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్. అవును, ప్రెసిడెంట్ కి సలహాదారు ఎవరు? ఏదైనా విషయం వచ్చినప్పుడు సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 ప్రకారం లేదు, అడ్వకేట్ జనరల్ వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు, ఆయన సజెషన్స్ ఇస్తారు. తర్వాత హైయెస్ట్ ఏదైనా డౌట్స్ వస్తే సుప్రీం కోర్టు కన్సల్టేషన్ తో ఏదైనా చేయవచ్చు. ఇదే విషయంలో మనకి అంతకు ముందు ఇద్దరు ఈ దేశానికి వనదించినటువంటి ఇద్దరు రాష్ట్రపతులు ఉన్నారు, గర్వకారణంగా చెప్పవచ్చు వాళ్ళు ఇప్పటికీ. ఒకటి అబ్దుల్ కలాం గారు, రెండు ప్రణబ్ ముఖర్జీ గారు. ఓకే, ఇద్దరికిద్దరు స్టాల్. తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు కూడా అలానే తన ప్రెసిడెంట్షిప్ ని చాలా హోందాగా నిర్వహించారు. అయితే ఇప్పుడు ఇదే కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు, ఒకప్పుడు సోనియా గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలా వద్దా అన్న క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు, ఆమె ఓత్ టేకింగ్ కన్నా ముందు రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు పిలిచి ఆ రోజు లీగల్ హెడ్స్ అందరితో, టాప్ లీగల్ హెడ్స్ తో మీటింగ్ పెట్టుకొని ఆవిడ సరిపోతారా లేదనే డిస్కషన్ క్యారీ చేసిన తర్వాత కదా దాన్ని నెక్స్ట్ డే డెసిషన్ మార్చుకోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఒక దేశానికి కావాల్సినటువంటి ప్రధానమంత్రిని చూస్ చేసుకున్నప్పుడే రాష్ట్రపతి అంత కేర్ తీసుకున్నారంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమైన చట్టాలు తయారు చేసేటప్పుడు రాష్ట్రపతి తను ఎన్ని రోజులని తన సీట్ కింద పెట్టుకుని ఉంటారు. రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా ఆ బిల్లుల మీద కూర్చొని ఉండకూడదు కదా. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, గవర్నర్ అండ్ ది ప్రెసిడెంట్ దే ఆర్ హెడ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్టేట్, దే ఆర్ నాట్ ది ఏజెంట్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండి. బట్ అలాగే ప్రవర్తిస్తున్నారని మాట్లాడుతున్నారు కదా పొలిటికల్ యాంగిల్ లో చూస్తే. లెట్ మీ ఫినిష్. గవర్నర్ అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే ఏజెంట్స్ కింద వర్క్ చేయకూడదు. నువ్వు కామెంట్ రాసి పంపించు. అంటే ప్రెసిడెంట్ హ్యావింగ్ ది అథారిటీ, తనకి ఏదైనా సందేహం ఉంటే హీ కెన్ కాల్ ది లీగల్ హెడ్ ఆఫ్ ది స్టేట్, అడ్వకేట్ జనరల్ పిలవండి, మీరు కామెంట్ రాయండి, దానిపైన కామెంట్ రాసి మీరు పంపించండి. అప్పుడు కూడా అమెండ్ అవ్వకపోతే ఏంటని అడగండి. అప్పుడు దాన్ని మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన చట్టాన్ని మళ్ళీ తిరిగి అన్కాన్స్టిట్యూషనల్ అయితే కనుక, ఇన్ కేసు ఒక్కటే గవర్నర్ ఎప్పుడు హోల్డ్ చేయొచ్చు, ఎలాంటి సందర్భాల్లో గవర్నర్ హోల్డ్ చేయొచ్చు, అన్కాన్స్టిట్యూషనల్ లేదా వ్యతిరేకంగా ఉందా చెప్పాలి కదా. దేర్ షుడ్ బి ఎ రీజన్. అంటే ఒరే బాబు వాడికి జ్వరం వచ్చింది టాబ్లెట్ ఇవ్వండి రా బాబు అని అన్నాం అనుకో, ఎందుకు తగ్గిపోతుంది అంటే అది ముదిరి వ్యాధి పాకాన పడి వాడు చనిపోతాడు. రైట్. మధుశర్మ గారు, అంటే ఇప్పుడు ఏవైతే రాష్ట్రపతులు గానీ లేదంటే గవర్నర్స్ గానీ ఈ బిల్లులు పెండింగ్ పెట్టడం కూడా రాజ్యాంగ విరుద్ధమా? ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్ మా. చాలా చక్కటి ప్రశ్న ఇచ్చారు మీరు. రాజ్యాంగ విరుద్ధమా అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. అందుకని ఏదైనా సరే అట్ ద ఎర్లియస్ట్ లేదా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటాం. at the earliest as soon as possible. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఏం ప్రశ్నిస్తున్నారంటే, ప్రెసిడెంట్ బిల్ ని హోల్డ్ చేయడం ఇన్ని రోజులు సబబా అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు జుడిషియరీని క్వశ్చన్ చేస్తున్నారు. జుడిషియరీ ఇండిపెండెన్స్ ఎక్కువైపోయిందనే మాట మాట్లాడుతున్నారు. మరి జుడిషియరీ ఇండిపెండెంట్ యాక్ట్ చేస్తే గవర్నర్, రాష్ట్రపతి ఎవరి కోసం యాక్ట్ చేసినట్టు? కాన్స్టిట్యూషన్ హస్ గివెన్ దట్ పవర్ టు ద జుడిషియరీ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ. రాజ్యాంగమే ఇచ్చింది కదా, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం కదా అది. గవర్నర్ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. ఎలాంటి భాగం? కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ని అప్హెల్డ్ చేయాలి. అంటే ఆయన కాపాడాల్సిన వ్యక్తి. దే ఆర్ ది కమాండర్ ఆఫ్ ది స్టేట్, దే ఆర్ ద ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ అగైనెస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ వెళ్తున్నప్పుడు మరి ఎవరికి మొర పెట్టుకోవాలి? ఇంట్లో అన్నం పెట్టాల్సిన అమ్మే అన్నం పెట్టకపోతుంటే ఎవరికి వెళ్ళి అడుకోవాలి? వీధిలోకి వెళ్ళి అడుకోవాలా? అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే టైం లైన్ ఫ్రేమ్ చేయడం అంటే, ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇన్ కేసు ప్రెసిడెంట్ కనుక 3 months లో, నిజంగా ఇప్పుడు సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు, ప్రెసిడెంట్ కనుక 3 months లో బిల్ యాక్సెప్ట్ చేయలేదు, వారికి వచ్చినటువంటి బిల్ యాక్సెప్ట్ చేయలేదు, మరి దెన్ నెక్స్ట్ వాట్ ఆర్ ద నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అండి? అది కూడా మాట్లాడదాం. మరి
నిజంగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఇస్ ద అల్టిమేట్ అథారిటీ అండి ఈ దేశంలో. అవును, దేశానికి మొదటి వ్యక్తి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నోబడీ కెన్ క్వశ్చన్. వాళ్ళ యాక్ట్స్ ఓన్లీ పబ్లిక్ పర్పస్ కోసమే. నిజంగా ప్రెసిడెంట్ ఇంకా ఇంత సుప్రీంకోర్టు చెప్పాక కూడా 3 నెలలు దాటి వారి దగ్గర పెట్టుకున్నారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా చట్టమైనట్టు కాదా? ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు అది? చట్టానికి ఒక పద్ధతి ఉంది కదా ఇక్కడ. ప్రెసిడెంట్ షుడ్ గివ్ ది అసెంట్. ఓకే, మరి సుప్రీంకోర్టు చట్టం చేయగలుగుతుందా? ఆ బిల్లుని చట్టం చేయమని సుప్రీంకోర్టు చెప్పగలుగుతుందా? ఎస్, అప్పుడు చెప్పలేరు కదా. అంటే కంటెంప్ట్ యాక్షన్ ఇనిషియేట్ చేయగలుగుతారా ప్రెసిడెంట్ మీద? ఓకే, అప్పుడు చెప్పలేదు. అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడాలమ్మా. కాయిన్ కి బోత్ సైడ్స్ ఉంటాయి. కాయిన్ కి బోత్ సైడ్స్ ఉంటాయి. ఒక థింగ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో లెజిస్లేచర్ హైయర్ లేదా సుప్రీంకోర్టు హైయర్ అంటే బోత్ ద బాడీస్ ఆర్ ఫర్ ది టు సర్వ్ ది పబ్లిక్. ఇంకొకటి లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలని వాళ్లకు ఉన్నటువంటి వీటో పవర్స్ కానీ వాళ్లకు ఉన్నటువంటి బిల్ హోల్డింగ్ పవర్స్ తో కానీ ఆర్టికల్స్ వాళ్ళకి గ్రాంట్ చేసేటువంటి పవర్స్ తో కానీ అన్ని సంవత్సరాలు అంటే 1 బిల్లు 2 బిల్లు అయితే పర్వాలేదండి, ఏకంగా 10 బిల్లులు. అవును, రేపొద్దున అదే స్టేట్ గవర్నమెంట్ ఇంకొక 4-5 బిల్లులు పెట్టింది అనుకో, అంటే 100 బిల్స్ వరకు మీరు పాస్ చేయకుండా ఉంటారా? ఓకే, మీరు అప్పుడు గమనించుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ అంటే ఒక్కసారి గవర్నర్ అయిన తర్వాత కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని పక్కకు పెట్టాలండి. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని పక్కకు పెట్టాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు యాక్ట్ అన్ ఏజెంట్ టు ది సమ్ పొలిటికల్ పార్టీ ఆర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇవ్వాలి గవర్నర్. ఎప్పటి వరకు? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, అగైన్స్ట్ ది పబ్లిక్ పాలసీ, అగైన్స్ట్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అయినప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఓకే, లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది, ఇక్కడ శాంతి భద్రతలు తప్పిపోయింది, ఇక్కడ మెకానిజం పాడైపోయింది, అలాంటి సందర్భంలో ఇవ్వచ్చు. రైట్. మధు శర్మ గారు, ఇప్పుడు మీరు అన్నారు వీటో పవర్స్ అసలు గవర్నర్ కు ఉన్నాయా? అంటే ఒకటండి, ఇక్కడ గవర్నర్ కన్నా ముందు మనకి ప్రెసిడెంట్ నాకు తెలిసి ఇది అరౌండ్ ఇన్ ద ఇయర్ 1954 లోనో 1956 లోనో పెప్సో బిల్ అని ఒకటి వచ్చిందండి. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు గవర్నర్ అనుకుంటా. పాటియాలా అండ్ పంజాబ్ ఈస్టర్న్ స్టేట్ కి సంబంధించినటువంటి బిల్ అది. దాన్ని వీటో పవర్ అప్పట్లో రిజెక్ట్ చేశారు. దాని మీద అన్కాన్స్టిట్యూషనల్ అని దాని మీద చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ఏంటి? ఫస్ట్ బిల్ రాగానే వాళ్ళు కామెంట్ రాయాలి. ఇష్టం ఉంటే అసెంట్ చేయాలి, లేదా వాళ్ళ సంతకం పెట్టి, లేకపోతే వాళ్ళు కామెంట్ రాసి మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి బ్యాక్ పంపించగలగాలి. ఇటు కామెంట్ రాయరు, అలానే లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెనక్కి పంపించరు, ఏది చేయరు. ఎందుకని? మళ్ళీ తిరిగి పంపిస్తే దే ఆర్ బౌండ్ బై టు డూ ద సిగ్నేచర్ అండి. వాళ్ళు మళ్ళీ ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సజెషన్స్ మీద ఆ బిల్లుని మళ్ళీ తిరిగి పంపిస్తే మళ్ళీ వెనక్కి పంపడానికి అవ్వదంటున్నారు. వెనక్కి పంపడానికి లేదు, అందుకని ఫస్ట్ పంపించినప్పుడు హోల్డ్ లో పెడతారు వాళ్ళు. అలా లేదా ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ కి నాకు డౌట్ ఉందని పాస్ చేస్తారు ప్రెసిడెంట్ కి. అదేదో కామెంట్ కిందకి రాస్తే స్టేట్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తారు. ఇంకొకటి కూడా మీరు గమనించాలి, ఇక్కడ ద థింగ్ ఈజ్ ఏంటంటే సౌత్ స్టేట్స్ లో ఎప్పుడు లోకల్ పార్టీస్ గెలుస్తూ ఉంటాయి. లోకల్ పొలిటికల్ పార్టీస్ సౌత్ స్టేట్స్ లో యూజువల్ గా గెలుస్తూ ఉంటాయి. ఎందుకని? ఇక్కడ నార్త్ కు ఉన్నటువంటి ఏదైనా నేషనల్ పార్టీ కన్నా సౌత్ స్టేట్ పీపుల్ ప్రిఫర్ దేర్ ఓన్ పార్టీ, లోకల్ పార్టీని ప్రిఫర్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు దే ఆర్ ఇండిపెండెంట్ టు మేక్ దేర్ ఓన్ లెజిస్లేషన్స్ అండి. మామూలుగా లెజిస్లేషన్ అంటేనే దే ఆర్ ఇండిపెండెంట్ టు మేక్ దేర్ ఓన్ లెజిస్లేషన్స్. బట్ ఒక నేషనల్ పార్టీ రూల్ చేస్తున్న స్టేట్ అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఢిల్లీలోంచి అప్రూవల్ రావాలి, వాళ్ళు దాని తగ్గట్టు చేసుకోవాలి, అలా చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇంకా ఏ నేషనల్ పార్టీతో సంబంధం లేని లోకల్ పార్టీ రూలింగ్ లోకి వస్తే, పవర్ లోకి వస్తే, వాళ్ళు వాళ్ళ స్టేట్ కి ఏం కావాలో దే ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ దాన్ ది నేషనల్ పార్టీ అండి. జాతీయ పార్టీ కన్నా లోకల్ పార్టీకి చాలా ఎక్కువ అవగాహన ఉంటుంది వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళకి ఏం కావాలని. అంటే ఇక్కడ ఏమైపోయింది, గవర్నర్ బిల్లుని అన్ని రోజులు హోల్డ్ లో పెట్టుకోవడం వల్ల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అపహాస్యమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. మధు శర్మ గారు, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఇది. మరి అలాంటప్పుడు ఎవరికి వెళ్ళి మొరబెట్టుకోవాలి? స్టేట్ లెజిస్లేచర్ ఎవరికి వెళ్ళి చెప్పాలి? చెప్పండి. పంచాయతీ ఎవరి దగ్గర పెట్టాలి? ప్రైమ్ మినిస్టర్ దగ్గర పంచాయతీ పెట్టాలి. ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ ది హెడ్. ప్రెసిడెంట్ దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ బిల్లు ఆగినప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకోగలుగుతాడు? అంటే సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీం కి ఆ పవర్స్ లేవనే మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. సేఫ్ గార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరు? ఇక్కడ బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే సమ్ ఎక్స్ పార్టీయా, వై పార్టీయా కాదు క్వశ్చన్. స్ట్రైక్ పాయింట్ సబ్జెక్ట్ టు బి హ్యాస్ డిస్కస్డ్.
సబ్జెక్ట్ మాట్లాడాలి పార్టీతో. సేఫ్ గార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరండి? కాన్స్టిట్యూషన్ రక్షించేది ఎవరు? ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కాన్స్టిట్యూషన్ రక్షించాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు. 100% సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు అనేది హైకోర్టు, బికాస్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. అవి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అవి అవే కాపాడాలి. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కానీ రాజ్యాంగ మౌలిక విలువలకు కానీ భంగం ఏర్పడాల్సినప్పుడు కాపాడాల్సింది వాళ్ళే. ఓకే. మరి ఇప్పుడు నీకున్నటువంటి అధికారాలతో నువ్వు ఒక ఏజెంట్ కింద యాక్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కి అన్ని రోజులు బిల్స్ హోల్డ్ లో పెడితే 100% దే ఆర్ హ్యావింగ్ ది రైట్ టు అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ అండి. రైట్ టు జస్టిస్ ఇస్ ద రైట్ ఆఫ్ ది ఎవ్రీ సిటిజన్ అండ్ టు ది గవర్నమెంట్స్ ఆల్సో, స్టేట్ గవర్నమెంట్స్. ఓకే. స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా రైట్ టు జస్టిస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. మధు శర్మ గారు, మీరు పాలిటిక్స్ వద్దు అన్నారు, కానీ రాజ్యాంగం ఎంత అందంగా అద్భుతంగా ఉన్నా కూడా అది ఎవరి చేతిలో ఉంది, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది కూడా అవసరమే కదా. వండర్ఫుల్ క్వశ్చన్. ఎవరి చేతిలో ఎవరి ఇంప్లిమెంట్ లో ఉన్నది అనుక. రాజ్యాంగం అనేది ఎవరి చేతిలో ఉండేటువంటి సొత్తు కాదు. రాజ్యాంగం అనేది ప్రజల ఆదర్శాలకి నిదర్శనం. ఫస్ట్ పాయింట్, ప్రజాస్వామ్య ప్రభుత్వ విలువలకు నిదర్శనం. అది ఏ పార్టీ సొత్తు కాదు ఈ దేశంలో. ఓకే. ఈ దేశంలో రాజ్యాంగం ఏ పార్టీ సొత్తు కాదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజ్యాంగ విలువలకి కట్టుబడి మాత్రమే పని చేయాలి. ఆ బేసిక్ ఫండమెంటల్ రూల్ ని మర్చిపోకూడదమ్మా. ఇప్పుడు గవర్నర్ అనే వాళ్ళని అపాయింట్ చేశారు. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు లాస్ట్ టైం మనకి తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ వారు లేడీ మనకి గవర్నర్ గా చేశారు, తమిళసై గారు. తమిళసై గారు మనకి గవర్నర్ గా చేశారు. వారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ద పార్టీస్ అండి, పార్టీస్ పక్కన పెడతాం కాసేపు. అక్కడ వారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్టేట్ గవర్నమెంట్ కి వారికి డిస్ప్యూట్ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా అప్పుడు? మరి ఇప్పుడు కూడా అక్కడ ఇంకొక గవర్నమెంట్ ఉంది, వేరే లోకల్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. అక్కడ గవర్నర్ తో డిస్ప్యూట్ వస్తుంది. కేరళలో ఇంకొక లోకల్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ గవర్నర్ తో డిస్ప్యూట్ వస్తుంది. కర్ణాటకలో వాళ్ళు అది నేషనల్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ గవర్నర్ తో డిస్ప్యూట్ వస్తుంది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అనేది బీజేపీ అధికారంలో ఉందా కాంగ్రెస్ అధికారంలో ఉందా అని చెప్పి చూడకూడదు. ఇప్పుడు ఇదే బిల్లుని కనుక సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నరేంద్ర మోడీ గారు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు సీఎం గా ఉన్న తరుణంలో ఇలా 10 బిల్లులు 15 బిల్లులు కనుక వాళ్ళు తొక్కిపట్టి ఉంచితే వాళ్ళు డెవలప్మెంట్ చేయగలిగే వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు డెవలప్మెంట్ చేయగలిగే వాళ్ళ. అంటే అమ్మ, అధికారం అనేది ప్రజాక్షేత్రంలో పోరాడి ఎన్నికలకు వెళ్లి తెచ్చుకోవాల్సింది తప్ప దిస్ ఇస్ ద బ్యాక్ స్టాపింగ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి ఇలాంటి పద్ధతిలో రాజ్యాంగ విలువలు తీసుకువెళ్ళటం వెన్నుపోటు పొడవడమే. ఇది అపార్ట్ ఫ్రమ్ ద పార్టీస్ ఐఎమ్ స్పీకింగ్. ఏ పార్టీకి సంబంధించింది కాదు. గవర్నర్ పవర్స్ అనేవి హెవీలీ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ప్రజల్ని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అపహాస్యం చేసినట్టే అన్ని రోజులు వారి దగ్గర పెట్టుకుంటే. ఇంకొకటి